నా పేరు శివ తిప్పర్తి. నేను జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం పాపకొల్లు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. ప్లాస్టిక్ వాడటం వల్ల ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో మంచినీళ్ళు తాగటం, ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు చేయటం వల్ల ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లే ఎక్కువ వాడుతున్నారు. దాంట్లో భాగంగా చూస్తున్నాం. హాస్పిటల్స్ పోయినప్పుడు క్యాన్సర్ బారిన నేను హైదరాబాద్ ఎంఎన్జి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను. ప్లాస్టిక్ వల్లనే కొంత వాళ్ళని కూడా అడిగా, ఏంది బాబు ఎందుకు ఇట్లా జరిగిందంటే, అన్న ఇది పరిస్థితి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉందన్నమాట. సో అసలు స్కూల్లో పిల్లలకి ప్లాస్టిక్ నివారణ గురించి చెప్తే, మీ తల్లిదండ్రులు ప్లాస్టిక్ వాడకుండా మీరు చూడాలి బాబు అని చెప్తే వాళ్ళు కొంత చైతన్యం వస్తుంది, అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి ఆలోచనతోటి నిన్న ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టాను సొంతంగా. దాంట్లో భాగంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ కవర్లు తిని పశువులు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. పశువులు అయితే, కోతులు అయితే, కుక్కలు అయితే, ఇట్లా పశుపక్షాలన్నీ పశువులు వీటన్ని కూడా ఇబ్బందులకు గురవుతాయని చెప్పి నా మనసుకు నాకే ఆలోచించి ప్లాస్టిక్ కవర్లు నిషేధించి, ప్లాస్టిక్ కవర్లలో చాలా మంది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ లేకపోతే మున్సిపాలిటీలలో కానీ కవర్లో వ్యర్థ పదార్థాలన్నీ పెట్టి ఊరు బయటికి తీసుకుపోయి పాడేయటం వల్ల ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బంది. అదేవిధంగా ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా వాసనతోటి ఇబ్బంది పడటం. ఇంకొకటి, బస్సులలో తిరిగే వాళ్ళు కూడా బస్సుల్లో తినటం, బస్సుల్లో డస్ట్బిన్ లేకపోవటం వల్ల కవర్ బయటపడేయటం, వాటర్ బాటిల్ తాగి వాటర్ బాటిల్ బయటపడేయటం, దానివల్ల ఎట్లా యాక్సిడెంట్లని ఇట్లా చాలా వాటికి చాలా చూడటం జరిగింది. దాంట్లో భాగంగా నా మనసుకు నేను ఎక్కడన్నా ఏదన్నా వాటర్ బాటిల్ తీసుకున్నా కానీ ఇంటికి తీసుకొచ్చి పడేసి డస్ట్బిన్ లో నేను వచ్చే వ్యాన్ లో పడేస్తాను అనమాట. అట్లా ఇంకా మీరు ప్లాస్టిక్ నివారణ కోసం భవిష్యత్తులో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారు? ప్లాస్టిక్ నివారణ కోసం కొంత పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి నా ఆలోచన. పిల్లలకే నేను ఒక బ్యాడ్జీలు తయారు చేసి ఇద్దామని, తర్వాత స్కూళ్ళల్లో ఒక పాంప్లెట్ తయారు చేసి పంచుదామని, ముఖ్యంగా షాపుల కాడ కూడా వాళ్ళ కవర్లు తీసేసి రోడ్ల మీద పడేయటం, కవర్లో షాపులలో కూడా తీసిపోయి మీ కవర్లు ఏమైనా ఉంటే మీరు ఒక సేవ్ చేసుకొని వాటిని మున్సిపాలిటీ ట్రాక్టర్లు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గానీ వస్తే వాటిలలో వేయండి బాబు అని చెప్పి చెప్దామని చెప్పి నా మనసులో పూర్తి ఆలోచన ఉన్నది. అదేవిధంగా కూరగాయల షాపులు కాడ, కూరగాయలకు పోయే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చికెన్ కొట్లలో, కూరగాయల షాపులు కాడ, మటన్ షాపులు కాడ వీటన్నిటికీ కవర్ లేకుండా పోవటం, కవర్లలో వేసుకొని రావటం ఈజీగా క్యారీ అవుతుందని చెప్పి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు కూడా కూరగాయల షాపుల వాళ్ళకి, మటన్ షాపుల వాళ్ళకి కూడా బాబు మీరు వాళ్ళు ఏమన్నా బాక్సులు తెచ్చుకుంటే గానీ, సంచులు తెచ్చుకుంటే గానీ కూరగాయలు ఇస్తామనే ఆలోచన తీసుకురావాలని చెప్పి నా యొక్క మనసులో ఉన్న ఆలోచన సార్. ఎన్ని రోజులుగా చేస్తున్నారు? నేను గతంలో ఒక 1 year నుంచి కూడా నేను ఏదైనా షాప్కి వెళ్ళినా గానీ కవర్ నాకు ఇవ్వరు. జూలూరుపాడులో ఒక 4-5 షాపులు ఉన్నాయి. నేను కిరాణా కొట్టుకి వెళ్తే బాక్స్ లో పెట్టిస్తాడు, శివన్న కవర్ ఇవ్వకంటారు అని చెప్పి. ఇప్పుడు ఏదన్నా స్నాక్స్ షాప్కి వెళ్ళినా కానీ శివ సార్ కవర్ తీసుకెళ్లారు, బాక్స్ లో పెట్టించండి అని చెప్తారు. ఇట్లా ఏదన్నా కూరగాయలకు వెళ్ళినప్పుడు నేను సంచి పెట్టి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. లేకపోతే సంచి లేనప్పుడు అక్కడున్న ఏదైనా పేపర్ ఉంటే పేపర్ తీసుకుని దారం చుట్టుకొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఫ్రూట్స్ అయినా అంతే, మాక్సిమం అదే విధంగా నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. మీరు ఈ సమాజానికి ప్లాస్టిక్ నివారణ కోసం ఏ సందేశం ఇస్తారు? ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయటం వల్ల భావితరాలకి ఉపయోగపడుతుంది, అనారోగ్య పాలుగారని చెప్పి నా ఆలోచన. థ్యాంక్ యూ సార్.